ప్రియ సోదర సోదరిమణులారా, జిన్నాతులు మరియు శైతాన్ల వాస్తవికత ఎపిసోడ్ 2లోకి అందరికీ స్వాగతం సుస్వాగతం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అయితే మొదటి ఎపిసోడ్లో మనము జిన్ అంటే ఏంటి, జిన్నాతుల యొక్క ఉనికి గురించి ఖురాన్ నుండి ఆధారాలను మనము వినడం జరిగింది. అయితే ఇప్పుడు రెండవ ఎపిసోడ్లో అల్లాహ్ తబారక్ వ తఆలా జిన్నాతులను ఎలా పుట్టించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, వల్ జాన్న ఖలఖనాహు మిన్ కబులు మిన్ నారి సమూమ్. నేను మానవుణ్ణి మట్టితో పుట్టించాను, దానికన్నా ముందు జిన్నాతులను భగభగ మండేటటువంటి అగ్ని జ్వాలలతో పుట్టించాను అని అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు తెలియజేస్తాడు. ఒక చోట సూరా రహమాన్లో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, వ ఖలకల్ జాన్న మిన్ మారిజిమ్ మిన్ నార్. నేను జిన్నాతులను ఎత్తైనటువంటి అగ్ని జ్వాలలతో పుట్టించాను అని అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు తెలియదు. కాబట్టి సోదరులారా, ఖురాన్ ద్వారా జిన్నాతుల యొక్క పుట్టుక అనేది మానవ జాతి కన్నా ముందే అల్లాహ్ తబారక్ వ తఆలా వాటిని అగ్నితో పుట్టించాడని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ముస్లిం షరీఫ్ యొక్క హదీస్లో విశ్వాసుల మాతృమూర్తి అమ్మి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారి యొక్క కథనం మేరకు అమ్మి ఆయిషా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా దైవదూతలను కాంతితో పుట్టించాడు, ఆ తర్వాత జిన్నాతులను భగభగ మండేటటువంటి అగ్ని జ్వాలలతో అల్లాహ్ పుట్టించడం జరిగింది, ఆ తర్వాత మానవులను అల్లాహ్ మట్టితో పుట్టించాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇమాం నవవీ రహ్మతుల్లాహి అలైహి వారు ఏమంటున్నారంటే, వఖలకల్ జాన్న మిన్ మారిజిమ్ మిన్ నార్ అనేటటువంటి ఖురాను వాక్యానికి వివరణ ఇస్తూ, మారిజిమ్ మిన్ నార్ అంటే అగ్ని భగభగ మండేటప్పుడు ఏదైతే పై భాగంలో ఏదైతే అగ్ని ఉంటుందో, ఎత్తైనటువంటి అగ్ని జ్వాలలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటి నుండి అల్లాహ్ తబారక్ వ తఆలా జిన్నాతులను పుట్టించాడు అని మనకు వివరణ ఇస్తున్నారు. కాబట్టి సోదరులారా సోదరిమణులారా, ఈ ఖురాను వాక్యాలు మరియు హదీసు ద్వారా మనకు తెలిసే విషయం ఏంటంటే, అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టికర్తనటువంటి అల్లాహ్ మానవుని యొక్క పుట్టుకకు ముందే ఈ జిన్నాతులను అగ్నితో పుట్టించడం జరిగింది. కాబట్టి ఈ జిన్నాతుల యొక్క స్వభావములో ఈ యొక్క అగ్ని యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. వీరు ఈ భూమండలంపై మనకన్నా ముందే సంచరిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమిపై మనకన్నా వీళ్ళకి సీనియారిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ జిన్నాతుల యొక్క పుట్టుక అగ్నితో జరిగింది. వాళ్లకు మనకన్నా ముందు నుంచే ఈ భూమండలంపై ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇన్షాల్లా 3వ ఎపిసోడ్లో మరొక విషయంతో మనము కలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.